హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ ఎక్స్ప్లెయిన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇంతవరకు ట్రిగ్నోమెట్రీలో ఎక్సర్సైజ్ 11.2 కంప్లీట్ అయిపోయింది. ఎక్సర్సైజ్ 11.2 అండ్ దాని ముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీలో ఏ కాన్సెప్ట్ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్, ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్లో ఎక్సర్సైజ్ 11.3 ఉంటుంది. సో దాని ముందు ఎగ్జాంపుల్స్తో పాటు సాల్వ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో మనకు క్వశ్చన్ నెంబర్ 1లో ఎవాల్యుయేట్ అనే ఉన్న క్వశ్చన్ నెంబర్ 1లో 1 to 6 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ క్వశ్చన్ షో దట్లో ఇంకో క్వశ్చన్ ఉంది సేమ్ ఇదే టైప్. అండ్ ఎగ్జాంపుల్ 8 పేజ్ నెంబర్ 287లో మనకు సేమ్ ఎవాల్యుయేట్ అంటే సేమ్ ఇదే మోడల్. కాబట్టి ఇవన్నీ ఏ టాపిక్ కిందకి వస్తాయంటే మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కిందకి వస్తాయి. సో sin 90 minus a equals to cos a, cos 90 minus a equals to sin a. Okay, next tan 90 minus a equals to cot a, cot 90 minus a equals to tan a. Same secant 90 minus a equals to cosecant a, and cosecant 90 minus a equals to secant a. సో ఇవి ఫార్ములాస్ అంటే డిగ్రీస్ అండి. ఇక్కడ మొత్తం ఏ అనేది కూడా డిగ్రీ యాంగిలే, లేకపోతే రిప్రజెంట్ చేయట్లేదు అంతే. సో ఈ 6 ఫార్ములాస్ గుర్తుంటే ఓకే, లేదు అంటే కాన్సెప్ట్కి వెళ్ళండి. ట్రిగ్నోమెట్రీ డిస్కషన్లో కాన్సెప్ట్ అయింది. సో ఈ కాన్సెప్ట్ తర్వాత మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఆ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అవే ఎందుకు యూజ్ చేయాలి? జనరల్గా 0 degrees, tan 0, 30, 60, 45, 90 తెలుసు. కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు? ఇట్లాంటివి ఎందుకు ఇస్తారు అసలు ఎందుకు ఇది సాల్వ్ చేయడం ఎందుకు? మార్క్స్ కోసమేనా? ఈ లెవెల్లో మార్క్స్ కోసమే, 10th క్లాస్ లెవెల్లో కానీ యాప్టిట్యూడ్ లెవెల్లో కానీ మార్క్స్ కోసమే. కానీ ఫర్దర్ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైతే ఫీల్డ్లోకి దిగుతారో, వర్క్ ఫీల్డ్లోకి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సెటిల్ అవుతారో, అట్లాంటి టైంలో మీరు రీసెర్చ్ కానీ ఏదో చేసినప్పుడు ఇట్లాంటి మోడల్ వచ్చినప్పుడు మనకు సాల్వింగ్ ఈజీ చేయడానికి ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకుంటామని అర్థం. ఇప్పుడు ఇక్కడ tan 36 54 ఉంది. సో సింపుల్గా ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు లింక్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి 36 + 54 చేయాలి. 36 + 54 చేస్తే 90 వచ్చింది. 90 degrees ఉంది అంటే దీనికి లింక్ ఉంది అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి 26 64 10 6 + 3 9. ఇక్కడ కూడా నెక్స్ట్ 48 16 6 + 8 14 4 + 4 5 6 64. సో దీనికి లింక్ లేదు. 74 16 చూడండి, 74 16 10 7 8 9 90 అంటే వీటి రెండింటికి ఉంది లింక్. దెన్ 48 42 10 4 4 8 9 అంటే ఈ రెండింటికి ఉంది లింక్ మళ్ళీ 48 and 42కి. ఇక్కడ 35 క్వశ్చన్ ఇక్కడ 35 55 degrees. సో 35 55 10 3 + 5 8 9. సో 90 degrees ఉంది అంటే ఈ రెండింటికి లింక్ ఉంది. ప్లస్ ఇట్లాంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు అని ఇక్కడ అర్థమైపోతుంది. సో మనం ఇక్కడ లింక్ అనేది అర్థమైపోయింది కాబట్టి ఇట్లాంటి ఈ ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేయాలి? సాల్వ్ చేయడానికి, దీన్ని సింప్లిఫై చేయడానికి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ తీసుకుంటే tan 36. మనం tan 36ని tan 90 - 54 అని రాసుకోవచ్చు బై cot 54 degrees. ఓకే, ఇట్లా రాసుకోవచ్చు. ఎందుకంటే 54 + 36 90 - 54 36 కాబట్టి ఇట్లా రాసుకున్నప్పుడు ఏమవుతుంది? tan 90 - a ఏంది? cot a ప్లేస్లో 54 ఉంది, రైట్? సో 54 degrees బై cot 54 degrees. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకు వచ్చే ఆన్సర్ 1. నెక్స్ట్ 6th వన్ చూద్దాం. చాలా ఈజీ అసలు యాక్చువల్గా ఇవి ఉంటాయి. దీనికి అసలు ఏం వాల్యూస్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా మనకు క్యాన్సిల్ అయిపోతాయి. సో tan 26ని కానీ tan 64ని కానీ ఏదైనా కన్వర్ట్ చేయొచ్చు. సరే 26 ఇట్లా పెడదాం, 26 degrees ఇట్లా పెట్టి
నెక్స్ట్ tan 90 minus 26. 90 minus 26 is 64, right? So 64 degrees ఇక్కడ వస్తుంది కాబట్టి tan 90 minus a ఏంటి? tan 90 minus a. tan 90 minus a cot a. So tan 26 degrees cot 26 degrees. మళ్ళీ cot అంటే 1/10. tan 26 degrees tan 26 degrees into 1/tan 26 degrees. సో ఇవి రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఆన్సర్ 1 వచ్చేసింది. ఓకే, ఇవి రెండు సాల్వ్ అయిపోయినాయి. నెక్స్ట్ షో దట్ tan 40, ఇది కూడా సిమిలర్ మోడల్, ఇక్కడనే చేసేద్దాం సింపుల్గా. secant 35 cosecant 35, ఈ రెండిట్లో ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. secant 35 అట్లా పెడదాం, secant 35 degrees divided by cosecant 55 ని cosecant 90 minus 35 చేయొచ్చు, రైట్? cosecant 90 minus 35 అంటే secant 35 cosecant 90 minus a secant a. సో మళ్ళీ ఇక్కడ secant 35 degrees. సో మళ్ళీ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ 1. ఓకే, 1 ఎప్పుడు 1 వస్తుంది కాదు అర్థం. కొన్నిసార్లు న్యూమరల్స్ రావచ్చు, 1 2 3 4 5 ఎట్లనే రావచ్చు. సో దీన్ని ప్రూవ్ చేద్దాం. సో ఈ మోడల్స్ ఈ ఎక్సర్సైజ్లో ఈ మోడల్స్ ఎట్లాంటి టైప్లో వచ్చినా జస్ట్ మీరు ఇవి అడిషన్ చేసినప్పుడు 90 వస్తే దీనికి లింక్ దొరికినట్టు ఈ ఫార్ములాస్ యూజ్ చేసి. అండ్ ఫర్దర్ స్టడీస్లో ఇంటర్మీడియట్లో మీకు 90 ఒకటే కాదు, చాలా 90 180 270 360 కొన్ని థౌజండ్స్ వరకు కూడా మనం సాల్వ్ చేయొచ్చు ఓన్లీ ఇవి యూజ్ చేసి. దీని ఎక్స్టెన్షన్ దాగి ఉంటాయి. సో ఇది అరేంజ్ చేస్తున్నా, నోట్ చేసుకుంటాను. అండ్ ఇది కూడా కంప్లీట్ అయింది. షో దట్ అన్నాం, ఇవి సిమిలర్ మోడల్స్. షో దట్ ఈక్వల్స్ టు 1. సో ఫస్ట్ మనం LHS తీసుకున్నాం. LHS ఏంది? tan 48. ఇంతకుముందు చెప్పినట్టు మీకు 48 + 42 90 వస్తుంది, అండ్ 74 + 16 90 వస్తుంది. కాబట్టి ఇవి రెండు పక్కన రాసుకున్నాం. ఓకే, tan 48 రాసుకోకపోయినా పర్లేదు, చేద్దాం. tan 16. సో ఫస్ట్ రెండు ఇట్లా పెడదాం, సెకండ్ రెండు కన్వర్ట్ చేద్దాం. tan 90 minus 42 90 minus 48 చేస్తేనే 42 వస్తుంది. ఓకే, డిగ్రీస్ మర్చిపోక డిగ్రీస్ రాయాలి ఖచ్చితంగా. tan 74ని 90 minus 16. అండ్ ఇది మైనస్ చేసేటప్పుడు వెరిఫై చేసుకోండి, నాకు ఐడియా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ 90 minus 16 ఇస్తున్నా. సో ఒకసారి ఈ మైనస్ చేసుకున్నప్పుడు వెరిఫై చేసుకోండి, ఇది 74 వస్తుందా 42 వస్తుందా అని. సో నెక్స్ట్ tan 48 degrees into tan 16 tan 90 minus a cot a. cot a ఏంది మళ్ళీ ఇక్కడ స్పెషల్గా a అంటే ఎనీ యాంగిల్, ఏదైనా యాంగిల్ వేరియబుల్. 48 ఇక్కడ ఉంది, ఇక్కడ 16 ఉంది, ఇంతకు ముందులో వేరే వచ్చింది, 35 వచ్చింది, 45 వచ్చింది, అట్లా 48 degrees into cot 16 degrees. a అనేది ఇక్కడ tan 90 minus a మళ్ళీ సేమ్ ఇదే. సో నెక్స్ట్ tan 48 into tan 16 degrees. cot ని 1/tan అని రాసుకుంటున్నా. 1/tan 48 1/tan 16. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుందా? tan 48 tan 16 tan 16 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎంత వస్తుంది మొత్తం? 1 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు RHS. హెన్స్ సో ఇక్కడ ఏం లేదు, మనము మెయిన్గా లింక్ ఎక్కడ తయారవుతుందంటే ఒక 2 యాంగిల్స్ తీసుకొని దానికి 90 వచ్చినప్పుడు మనకు ఇట్లాంటి యాంగిల్స్ 0 90 ఇచ్చినప్పుడు కాదు, 30 60 ఇచ్చినప్పుడు కాకుండా ఇట్లాంటి యాంగిల్స్ ఇచ్చినప్పుడు మనకు ఇవి రెండు 90 యాడ్ అవుతున్నాయి. ఏమైనా రెండు 90 సమ్ చేస్తే 90 వస్తున్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ యూజ్ చేసి చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ముందు ప్రాబ్లమ్స్ నెక్స్ట్ సాల్వ్ చేద్దాం. ఈ మోడల్ అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. ఇలాంటి మోడల్ ఎక్కడ వచ్చినా మీకు చేసేటట్టు ఉండాలి. సో ఇంత బేసిక్ రూల్ ఇది.
సో మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇందులో పెద్ద ప్రాబ్లమ్స్ చేయడానికి ఏం లేవు 10th క్లాస్లో, కానీ ఫ్యూచర్లో దాన్ని కాంప్లికేట్ చేసి ఇచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి చాలా యూజ్ చేస్తారు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ట్రిగ్నోమెట్రీ ఖచ్చితంగా టచ్ అవుతుంది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా టచ్ అవుతుంది. హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో ట్రిగ్నోమెట్రీ మెయిన్ సబ్జెక్ట్. సో ఇక్కడ express sin 75 plus cos 65 in terms of trigonometric ratios of angles between 0 and 45. ఇక్కడ తెలవాల్సిన టర్మ్స్ ఏంటంటే ఈ క్వశ్చన్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంది? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే sin, cos, tan, secant, cosecant, cot. ఇవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ 0 and 45. అంటే సేమ్ ఇట్లాగే ఎక్స్ప్రెస్ చేయాలి, కానీ యాంగిల్ 0 నుంచి 45 మధ్యలో ఉండాలి. యాంగిల్స్ 75, 65 ఉంది కదా, ఇక్కడ 15, అక్కడ 30 అట్లా ఉండాలి. 0 నుంచి 45 వరకే ఉండాలి. సో అది చూద్దాం. సో ఎక్స్ప్రెషన్ ఏంది? గివెన్ ఎక్స్ప్రెషన్ ఏంది? ఏదో ఎక్స్ప్రెషన్ అంటే ఈక్వల్స్ టు లేదని ఎక్స్ప్రెషన్ అంటాం, ఈక్వల్స్ టు అంటే ఈక్వేషన్ అంటాం. ఓకే, సో గివెన్ ఎక్స్ప్రెషన్ sin 75 ప్లస్ cos 65 degrees. By the way, ఈ క్వశ్చన్ నెంబర్ 6 ఎక్సర్సైజ్ 11.3 ట్రిగ్నోమెట్రీలో పేజ్ నెంబర్ 288లో ఉంది. అండ్ సేమ్ సిమిలర్ మోడల్, ఏం చేంజ్ ఉండదు. సిమిలర్ మోడల్ ఇది ఎట్లయితే వేస్తామో అది కూడా అట్లా వేస్తాం, కానీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చేంజ్ ఉండొచ్చు, డిగ్రీస్ చేంజ్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ 11 పేజ్ నెంబర్ 287లో సిమిలర్ మోడల్ ఉంది. సో అది ఆ ప్రాబ్లం చూస్తే కూడా మీకు ఈ ప్రాబ్లం చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో sin 75 ప్లస్ cos 65. సో దీన్ని మనం 0 to 45 డిగ్రీస్ చేయొచ్చు. అంటే 75ని 90 మైనస్ 90 నుంచి మనకు 15 తీసేస్తే 75 వస్తుంది, రైట్? 90 మైనస్ 15 అంటే కూడా 75, రైట్? నెక్స్ట్ cos 90 మైనస్ 25, 35, 25 డిగ్రీస్. 90 మైనస్ 25 చేస్తే మనకు 65 వస్తుంది. సింపుల్గా మనం ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ? యూజ్ చేస్తున్నది ఏంది? sin 90 మైనస్ a, ఓకే, ఈక్వల్స్ టు cos a. ఇక్కడ cos 90 మైనస్ a ఈక్వల్స్ టు sin a. సో ఇవి రెండు యూజ్ చేస్తాం మనం జనరల్గా. ఓకే, యూజ్ చేస్తే మనకి ఏమొచ్చింది? cos sin 90 మైనస్ a is cos, రైట్? cos 15 degrees ప్లస్ cos అంటే sin అయిపోతుంది, sin 25 degrees. ఇంతే ఆన్సర్. వాడు ఏం చేసిండు? మనం అడిగింది ఏంది? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా, యాంగిల్స్ బిట్వీన్ 0 and 45. 0 నుంచి 45 వరకే ఉన్నాయి కదా, ఎక్సిట్ కాలేదు, ఇటు రాలేదు, అటు రాలేదు, మైనస్ వాల్యూకి రాలేదు, ప్లస్ వాల్యూ 45 దాటిపోలేదు. సో ఇది సేమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఈజీగా ఉంది, అసలు ఎలాంటి టిపికల్నెస్ లేకుండా ఉంది. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హరీష్ ఎక్స్ప్లెయిన్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ హరీష్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ ఇంగ్లీష్ కూడా ఉంది, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సేమ్ సబ్జెక్ట్స్. అండ్ జువాలజీ సబ్జెక్ట్, బైపీసీ కెరీర్ గైడెన్స్, ఎంపీసీ కెరీర్ గైడెన్స్ ఇవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. సో డూ సబ్స్క్రైబ్ బోత్ ద ఛానల్స్, రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హరీష్ ఎక్స్ప్లెయిన్స్లో మ్యాథమెటిక్స్ స్పెషల్గా ఏంది, దీనిలో ఏంది స్పెషల్? ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, దీనిలో స్పెషల్ ఏంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని చూసి ఫస్ట్ స్టెప్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడానికి మనకు బ్యాక్ ఎండ్లో కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంది, కాన్సెప్ట్స్ ఏంది. సో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడానికి, క్వశ్చన్ చూడగానే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడం. తర్వాత ఎట్లాగో క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో జస్ట్ దాన్ని సింప్లిఫికేషన్ కానీ జస్ట్ కన్వర్షన్ కానీ ఇవి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ దీనిలో, మ్యాథమెటిక్స్ కానీ ఆప్టిట్యూడ్ కానీ